పెద్దపల్లి కలెక్టరేట్ దగ్గర ప్రజా సంఘాలు రైతు సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యాశాఖలో అవినీతికి పాల్పడుతున్న డీఈఓ మాధవిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. విద్యార్థులకు విద్యను సక్రమంగా అందించాల్సిన జిల్లా విద్యాధికారిని అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు నేతలు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాల్సిన జిల్లా విద్యాధికారి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారన్నారు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ రాజకీయ పలుకుబడి పెంచుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రజా సంఘాల నేతలు. సక్రమంగా నడిపించే అధికారే అక్రమాలకు పాల్పడి ప్రైవేట్ స్కూల్ యజమానులతో కుమ్మెక్కాయి దొంగచాటున స్కూల్ నడుపుతూ 5 ఏళ్లుగా కూడా ఇక్కడి నుంచి బదిలీ తిష్ట వేసి అనేక రకమైన అక్రమాలకు పాల్పడుతున్న డీఓ గారిని సస్పెండ్ చేయాలి. 5 ఏళ్లుగా ఒక అధికారి బదిలీ కాకుండా ఉండడానికి కారణం ఏంది? ఆ కారణాలు ఏందో బయటకు రావాలి. ఆమె చేసినటువంటి అవినీతిని బయటకు తీసి ఆమె పైన క్రిమినల్ చర్యలు చేపట్టి ఆమెను సస్పెండ్ చేసి వెంటనే కోర్టుకు అప్పగించాలి. ఇంకా బదిలీ చేసి వేరే జిల్లాకు బదలాయించినా కానీ అక్కడ కూడా అక్రమాలు చేయదనేది ఏం లేదు. ఇప్పటికి 3 సార్లు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిపోయినా కానీ నిమ్మకు నీళ్ళెత్తినట్టే ఉన్నది. పల్లెటూళ్లలో స్కూళ్లను బ్రహ్మాండంగా నడిపించాల్సిన విద్యాధికారి స్కూల్ టీచర్లు సమయానికి రాకపోయినా ఆ ఊళ్ళల్లో ఉండి విద్య చెప్పాల్సిన అవసరం ఉన్నా ఆ అవసరాన్ని తీర్చకపోయినా స్కూళ్లను భ్రష్టుపరిచి ప్రభుత్వ స్కూళ్లను భ్రష్టు పట్టించి ఇలా ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముగాస్తూ ప్రైవేట్ స్కూళ్ల యజమానులకు కొమ్ముగాస్తూ విద్యను వ్యాపారం చేస్తూ ప్రైవేట్ స్కూళ్లలో యాజమాన్యంలో పొత్తుతో ఉండి మమత గారు చాలా వ్యాపారానికి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం. ప్రజా సంఘాలందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఆమెను రోడ్డుకి ఈడుస్తామని తెలియజేస్తూ ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆమెపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని